ఒక జర్మన్ ఒకసారి నిర్మాణంలో ఉన్న ఒక ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ ఒక శిల్పి దేవుని విగ్రహాన్ని తయారు చేయడాన్ని చూశాడు. ఇలాంటి విగ్రహమే సమీపంలో మరొకటి ఉంది. దానిని అతను గమనించాడు. ఆశ్చర్యానికి గురై ఆ జర్మన్ శిల్పిని అడిగాడు, మీకు ఒకేలా ఉన్న విగ్రహం 2 విగ్రహాలు అవసరమా? లేదు అని శిల్పి పైకి చూడకుండానే అన్నాడు. మాకు ఒకటి మాత్రమే కావాలి, కానీ మొదటిది చివరి దశలో దెబ్బతింది అన్నాడు. జర్మన్ విగ్రహాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు ఎక్కడా డ్యామేజ్ అయినట్లు ఏమీ కనిపించలేదు. ఎక్కడ డ్యామేజ్ అయింది అని అడిగాడు. విగ్రహం ముక్కుపై గీతలు ఉన్నాయి అని శిల్పి తన వైపు చూడకుండా బిజీగా ఉన్నాడు అతని పనిలో. మీరు విగ్రహాన్ని ఎక్కడ స్థాపించబోతున్నారు? 20 అడుగులు ఎత్తైన స్తంభంపై దీన్ని ఏర్పాటు చేస్తామని శిల్పి బదులిచ్చాడు. విగ్రహం అంత ఎత్తులో ఉంటే ముక్కుపైన గీతలు ఉన్నాయని ఎవరికి తెలుస్తుందని చెప్పి ఆ జర్మన్ అడిగాడు. శిల్పి చేసే పనిని ఆపి జర్మన్ వైపు చూసి నవ్వి, నాకు తెలుస్తుంది అన్నాడు. దీనిలో నీతి, శ్రేష్టత అనేది మరొకరికి చూపించడానికి కాదు, మన స్వంత సంతృప్తి మరియు సామర్థ్యం కోసం.